రైతు బీమా గడువు అయితే రైతు బీమాకి ప్రీమియం చెల్లించలేని ప్రభుత్వం రైతు బీమా స్థానంలో కొత్త పథకం రాబోతుందట. కుటుంబ బీమా పథకం పేరుతో కొత్త ప్లాన్ ఇంప్లిమెంట్ చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇందిరమ్మ కుటుంబ బీమా పేరుతో కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నారు. నవంబర్ 19 నుంచి బీమా అమలు చేసే ఛాన్స్ ఉంది. కుటుంబ బీమా పథకం కింద ఫ్యామిలీ పెద్ద లేదా ఇంటి బాధ్యతలు చూసుకునే వ్యక్తి మరణిస్తే 5 లక్షల రూపాయల పరిహారం ఇస్తున్నారంట. కుటుంబ బీమా కోసం 4,000 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. ఇక రైతులతో పాటు అన్ని కుటుంబాలకి ఈ కొత్త పథకం వర్తించబోతోంది. రైతు బీమా కోసం ఏటా ప్రీమియం చెల్లిస్తున్న ప్రభుత్వం 2025-26లో రైతు బీమా కోసం 5 లక్షల పరిహారాన్ని అందించిన ప్రభుత్వం. రైతు బీమా పథకం ద్వారా ఇప్పటివరకు వేలాది కుటుంబాలకి ప్రయోజనం చేకూరింది. సో రైతు బీమా పథకం గతంలో రైతు కుటుంబాలు కేవలం 1 ఎకరం ఉన్నా 1 గుంట ఉన్నా అందరిని రైతుగా పరిగణించి ఎవరైనా ఆ రైతులు సంబంధించిన వాళ్ళు చనిపోతే వాళ్ళ పేరు మీద భూమి ఉంటే వాళ్ళకి ఈ 5 లక్షల రూపాయల రైతు బీమా వర్తించేది. దాదాపుగా చాలామంది ప్రయోజనం చేకూరింది. అయితే ఇప్పుడు ఆ పథకాన్ని నిలిపివేశారట తెలంగాణ ప్రభుత్వం. సో ఆ పథకానికి చెల్లించాల్సిన బీమా, ఆ కంపెనీలకు చెల్లించాల్సిన బీమాని చెల్లించలేదట. అయితే దీని ప్లేస్లో కుటుంబ బీమా అనేటువంటి పేరుతో, ఇందిరమ్మ కుటుంబ బీమా అనే పేరుతో కొత్త పథకం రాబోతుందట. ఈ పథకానికి 4,000 కోట్ల రూపాయలు ఇప్పటికే కేటాయించింది ప్రభుత్వం. ఇకపైన కేవలం రైతులే కాదు, మీ ఇంట్లో ఎవరైనా సరే ఓ పెద్ద దిక్కును కోల్పోయినప్పుడు ఆ పెద్ద దిక్కు ఆ ఇంటికి బాధ్యతలు చూసుకునే వ్యక్తిగా, ఆ ఇంటి బాధ్యతలు చూసుకునే వ్యక్తి దూరమైనప్పుడు ఆయన లేనటువంటి లోటును తీర్చడానికి కొంత మీకు ఆర్థిక సహాయం రూపంలో 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారంట. అంటే కేవలం రైతు కావాల్సిన అవసరమే లేదు. కౌలు రైతులైనా సరే, కూలీలైనా సరే, ఆటో డ్రైవర్లైనా, ఎవరికైనా సరే ఈ బీమా పథకం వర్తిస్తుంది. రైతులకు మాత్రమే ఉన్నటువంటి బీమాని దీని ఒక రకంగా ఎక్స్టెన్షన్గానే చూడాలి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మరు అందిస్తారు. మరు, సో ఇప్పటివరకు కేవలం రైతులకు మాత్రమే రైతు బీమా పథకం ఉండేది. ఇప్పుడు అందరికీ వర్తించేలా కుటుంబ బీమా పథకాన్ని తీసుకురాబోతున్నారు. సో నవంబర్ 19 నుంచి ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో దీనిపై ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? సో రైతు బీమా పథకం తొలగింపు అనేటువంటి వార్త ఇప్పుడు కొత్తగా కుటుంబ బీమా అనేది ఎక్స్టెన్షన్గా చూడాలా, లేదు ఇంకేదైనా డిఫాల్ట్స్ ఉన్నాయా? నిజంగానే ఇది ఒక సాహసమే, ఒక మంచి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నటువంటిది. ఒక బిగ్గెస్ట్ సాహసోపేతంగా తీసుకున్నటువంటి నిర్ణయంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొస్తున్నటువంటి ఒక కొత్త స్కీమ్ గా దీన్ని చూడాలి. అంటే ఆల్రెడీ కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు కూడా ఇది అందరికీ ఉపయోగపడేలా, ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఉపయోగపడేలాంటి ఒక బీమా పథకం ప్రమాదం ద్వారా లేదంటే అనూహ్యంగా ఏదైనా ఇంట్లో పరిణామాలతో ఏదైనా జరిగితే, అనుకోని సంఘటన జరిగితే, కుటుంబ పెద్దను కోల్పోతే ఇంట్లో వారందరికీ చేయూతనిచ్చే, నిజంగానే మొన్నటి వరకు రైతులకు అండగా ఉండేటువంటి ప్రయత్నం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి దాన్ని కొనసాగించినప్పటికీ కూడా దాని ప్లేస్ లో కొత్తది ఇంప్లిమెంట్ చేయాలి, కొత్త పథకాన్ని తీసుకురావాలనేటువంటిది ఈ ప్రభుత్వం చూడడము, దీంట్లో ఈ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది. ఇప్పుడు కొత్తగా దీనికి సంబంధించిన ప్రీమియం చెల్లించాలి. కుటుంబంలో మొత్తం ఫ్యామిలీ పెద్ద, లేదంటే ఇంట్లో ఎవరైనా మేజర్ దీనికి సంబంధించినటువంటి బాధ్యతలు చూసుకునేటువంటి వ్యక్తి ఒకవేళ చనిపోతే 5 లక్షల పరిహారం ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఈ పథకం కోసం, ఈ బీమా పథకం కోసం 4,000 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గతంలో కేవలం రైతులకే ఉండే, ఇప్పుడు అందరికీ దీన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక మంచి నిర్ణయం. సాధారణంగా ఇట్లాంటి నిర్ణయాలన్నీ కూడా ప్రైవేట్ గా స్వతహాగా వాళ్ళు ప్రీమియాలు చెల్లించుకొని వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. బీమా తర్వాత విదేశాలలో ఇట్లాంటికి సంబంధించినటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మొదటిసారి తెలంగాణలో ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటుంది కాబట్టి దీంట్లో ఇంకా ఎట్లాంటి ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి ఇంకేమేమి ఇంక్లూడ్ చేస్తారు దీంట్లో ఏంటంటే ఇంకా పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక మంచి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న దాంట్లో. మధు, ఒక్కసారి అంటే గతంలో మాదిరిగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం లేదు. అది సహజ మరణమైన, ప్రమాద మరణమైన ఎటువంటి విధంగా ఉన్నా కూడా సుమారుగా నేను డీటెయిల్స్ చూశాను. 2018 ఆగస్టు 15 మొదలైనటువంటి ఈ పథకం ఇప్పటివరకు 4,000 పైచిలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని 68,000 మంది రైతుల మరణానికి పరిహారంగా అందించింది ఈ ప్రీమియం. సో ఇప్పుడు దాన్ని కుటుంబ బీమాగా మారుస్తున్నారు కాబట్టి ఎటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండబోతోంది? అంటే ప్రమాద మరణమైనా, సహజ మరణమైనా, ఇంకేదైనా రోగాల బారిన పడిపోయి చనిపోయినా, లేదు వైట్ రేషన్ కార్డ్ అని, పవర్టీ బిలో అని, ఇలాంటి కండిషన్స్ ఉండబోతున్నాయా? మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవాలా, లేకుంటే ఆటోమేటిక్గా అందరికీ అర్హత సాధిస్తుందా ఇది? ఎగ్జాక్ట్లీ, దీనిపైన కాస్త క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే దీంట్లో రైతు మరణించినటువంటి ఘటనకు సంబంధించి కేవలం
10 రోజుల వ్యవధిలోనే వారికి డబ్బులు గతంలో చెల్లించినటువంటి ఇన్సిడెంట్స్ మనం చూసాం గత ప్రభుత్వ హయాంలో. సో దీంట్లో కూడా సేమ్ ఈ బీమా పథకం కింద ఇంటి కుటుంబ పెద్ద చనిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఇంటికి ఈ డబ్బులు చేరవేసే లాంటి కార్యక్రమం ఉండబోతా ఉంది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి కూడా డీటెయిల్స్ ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించేటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఒక మంచి గుడ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి దాంట్లో, కాబట్టి ఒక మంచి నిర్ణయంగానే దీన్ని చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. పేద కుటుంబాలు తర్వాత ఇంటి సంబంధించినటువంటి హఠాత్తుగా మరణిస్తే కేవలం యాక్సిడెంట్ అనే కాదు, జనరల్ గా మనం ఎల్ఐసి కానీ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ కొన్ని ఎలిజిబుల్ దానికి సంబంధించినటువంటి క్రైటీరియా ఉంటుంది, దానికి క్లెయిమ్ చేసుకోవాలంటే. దీనికి ఇప్పుడు రైతు సంబంధించిన దాంట్లో ఏ రకంగా చనిపోయినా కూడా వారికి ఈ రైతు బీమా పథకం గతంలో చెల్లించారు. సో ఇప్పుడు కుటుంబ బీమా కూడా అదే రకంగా ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా పైన కొంత అనుమానాలు ఉన్నాయి కాబట్టి గతంలో ఏ పథకం చూసినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాల్లో రేషన్ కార్డుని మ్యాండేట్ చేసింది. రేషన్ కార్డ్ బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఆ రేషన్ కార్డు ఆధారితంగా అన్ని పథకాలు వర్తిస్తాయి అనేది గవర్నమెంట్ చెప్తున్నమాట. అది ఇందిరమ్మ ఇల్లు చూసుకున్నా, పెన్షన్ చూసుకున్నా, ఏం చూసుకున్నా గతంలో ఇవన్నీ కూడా లిమిటేషన్స్ లేకపోతున్నాయి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డుని మ్యాండేట్ చేయబోతున్నారా? సో గతంలో కూడా ఇది ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా ప్రీమియం చెల్లింపు మనం కట్టాల్సినటువంటి అమౌంట్, ఎల్ఐసి కట్టే అమౌంట్లో కూడా కొంతమంది ఆన్లైన్ జరిగిందని, కొన్ని జరగలేదని, మొదట 1-2 సంవత్సరాలు అవకతవకలు ఏర్పడ్డాయి, కొన్ని డిస్టర్బెన్స్ కనిపించాయి. అప్పుడు రైతులు అంటే మేబీ ఒక 70 లక్షల కుటుంబాల లేకుంటే 80 లక్షల కుటుంబాల పెద్దలు నోట్ చేయాల్సింది. ఇప్పుడు కుటుంబ బీమా అంటే మనం చూసాం సర్ ప్రక్రియలో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది, 3 కోట్ల పైచిలకు ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత ఎన్ని కుటుంబాలు ఉన్నాయో చూసాం. ఇంతమందిని ఆన్లైన్ ప్రక్రియ ద్వారా తీసుకువెళ్ళాలంటే ఏ రకంగా చేయబోతోంది? ఇది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ టాస్క్గానే చూడాలా? అంటే మొన్నటి వరకు ఏమో రైతులకు సంబంధించిన డేటా ప్రభుత్వం దగ్గర ఉంది. ఇవి రైతు భరోసా కింద ఇచ్చినటువంటి డేటా వాళ్ళ దగ్గర పూర్తి స్థాయి డీటెయిల్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మరి రేషన్ కార్డు క్రైటీరియా తీసుకుంటుందా లేదంటే ఇంకా ఇతర క్రైటీరియా ఏమైనా తీసుకునేటువంటి అవకాశం ఉందా? జనరల్ గా ప్రభుత్వ పథకాలు రేషన్ కార్డే ఉంటుంది, మనం చూసాం గతంలో అన్ని పథకాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఇంకా పూర్తి డీటెయిల్స్ వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం. మొన్న గతంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ బీమా ఉండాలి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు హెల్త్ ఇన్సూరెన్స్ టైప్ లోనే. దానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేయబోతా ఉన్నాం, ఎవరిని మాట్లాడినా కూడా మనం పనులు చేసుకుంటూ పోతాం అనేటువంటి స్టేట్మెంట్ కొన్నిసార్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో చేశారు. కాబట్టి ఇప్పుడు అందరికీ వర్తించే అవకాశం ఉందా? ఇది కూడా కేవలం గతంలో ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాల రూపంలో కొంతమందికి క్రైటీరియా బిలో బీపీఎల్ కార్డు ఉన్నటువంటి వారికే, బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి వారికి మనం ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా? డీటెయిల్స్ త్వరలో తేలే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా రైతు బీమా పథకాన్ని ఆగస్టు 15, 2018 అంటే ఎగ్జాక్ట్గా ఒక 6 సంవత్సరాల క్రితం దీన్ని 8 సంవత్సరాల క్రితం దీన్ని స్టార్ట్ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాంలో. సో ఇప్పుడు దానికి సంబంధించి చెక్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ చెక్ పెట్టడం అంటే ఇది ఏదో పూర్తిగా క్లోజ్ చేయడం అని కాదు, దీనికి ఎక్స్టెండ్ చేయబోతోంది. ఉన్నటి వరకు కేవలం రైతులకు వరకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ బీమా ఇప్పుడు ప్రభుత్వంపై అధిక భారం పడవచ్చు. కానీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అందరికీ కూడా ఇది వర్తించేలా, కేవలం రైతులకే కాదు తెలంగాణ ఉన్నటువంటి అన్ని వర్గాలకి, ఆటో డ్రైవర్లైనా, కూలీలైనా, కౌలు రైతులైనా, లేదంటే ఇంకేదైనా వ్యవసాయం చేసుకునేటువంటి ఇతరత్ర చిన్న వ్యాపారాలు ఉన్న వ్యక్తులైనా కూడా కుటుంబ బీమా పేరుతోనే ఒక కొత్త పథకాన్ని తీసుకొస్తుంది. ఈ కుటుంబ బీమా అనేటువంటి పథకం నవంబర్ 19 నుంచి ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇప్పటికే 4 కోట్ల రూపాయలని కూడా విడుదల చేసినట్టు తెలుస్తోంది. సో 4,000 కోట్ల రూపాయలని ఆల్రెడీ విడుదల చేసినట్టు తెలుస్తోంది. బీమా పథకం గతంలో రైతుల కుటుంబాలకు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఎవరైనా సరే ఆ కుటుంబ పెద్దను కోల్పోతే వారికి ఆర్థిక సాయం కింద ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేందుకు కొంత ఆర్థిక సాయం చేయడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెడుతోంది. మరి ఎటువంటి విధంగా ఉంటుంది ఆన్లైన్ ప్రక్రియ, ఎప్పటి నుంచి మొదలవుతోంది, ఏమేమి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటాయి, అందరికీ వర్తిస్తుందా లేదంటే వైట్ రేషన్ కార్డే మ్యాండేట్గా ఉంటుందా, ఇంకేదైనా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటాయో చూడాలి. బట్ ఏదేమైనా రైతు బీమా కాస్త ఎక్స్టెండ్ అవుతూ కుటుంబ బీమా, ఇందిరమ్మ కుటుంబ బీమాగా రాబోతోంది. సో మీ అభిప్రాయం ఏంటి నిర్ణయం పైన? ఇంకా ప్రభుత్వానికి ఏదైనా సలహా, సూచన, మీ యొక్క అభిప్రాయం వ్యక్తం చేయాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.